రాజకీయాల్లో ఉండు, లేకుంటే రాజకీయ పార్టీ నాయకులకు అభిమాన సంఘాలుగా ఉండు, మరొకటి ఉండే విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకోవడమే కాదు, ఉన్న డబ్బులు పోగొట్టుకొని బతుకులు ఛిద్రం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని తాజాగా ఒక పత్రికలో నారా లోకేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడట మల్లికార్జున్ రెడ్డి అని ఆయన ఆవేదన చూశాక, ఒక కాల్ కూడా లేకుండా పాపం అది కట్టెలు పట్టుకొని నడిచే పరిస్థితిని చూశాక మనకు అనిపిస్తుంది. నారా లోకేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడట మల్లికార్జున్ రెడ్డి అని. ఈయన బాధ ఏంటో తెలుసా? నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి అట. ఈయన 2014లో నారా లోకేష్ సేవా సమితి ఏర్పాటు చేశారట. 1983 నుంచి టీడీపీ అంటే బాగా పూసుకునే రకమట. 2014లో నారా లోకేష్ సేవా సమితి ఏర్పాటు చేసి పార్టీ కోసం నా జీవితాన్ని ఆస్తులను త్యాగం చేసేసాను, ఈరోజు రోడ్డు మీదకి వచ్చాను, దయనీయ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ సేవా సమితి పేరుతో కోట్లు ఖర్చు చేశానని, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించానని, అప్పట్లో పవర్ ప్రాజెక్టులకు ఐస్ సరఫరా చేసే కాంట్రాక్ట్ చేసేవాడినని, నేను సంపాదించిన డబ్బులతో 2 ఇళ్ళు, ఇంటి స్థలం వీటన్నింటిని అమ్మేసి లోకేష్ సేవా సమితి కార్యక్రమాల కోసం ఖర్చు చేశానని, లక్షలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మనమ్మల పెయింట్ ఫోటో వేయించానని, ఆ ఫోటోను చంద్రబాబుకు బహూకరించానని, గత ఏడాది డిసెంబర్లో షుగర్ పెరిగి నాకు ఒక కాలు తీసేశారని, తల నరాలు బలహీనపడి నా భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంది అని, దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా మంజూరు కాలేదు అని ఆయన గోడు వెళ్ళబోసుకున్నారు. ఇటీవల నెల్లూరు వచ్చిన లోకేష్ను కలిశానని, నా పరిస్థితిని వివరించడంతో అధైర్యపడొద్దు, మంత్రి నారాయణకు చెప్పాను, ఆయన చూసుకుంటారు అని లోకేష్ హామీ ఇచ్చారని, అప్పటి నుంచి ఎవరూ సాయం చేయలేదని, నా జీవితాన్ని పార్టీకి అంకితం చేశాను, నన్ను ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన చెప్పడం నిజంగా బాధాకరం. మామూలుగా లోకేష్ గారి దృష్టికి ఏదన్నా తీసుకెళ్తూ ఉంటే స్పందిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి కొన్నిటి మీద స్పందిస్తారు, కొన్నిటి మీద స్పందించరు, ఏంటో తెలియదు, మనకి ఏం జరిగిందని తెలియదు. కానీ ఈయన పరిస్థితి మాత్రం మరీ దయనీయం. ఇవన్నీ పక్కన పెడితే ఒక కాలే పూర్తిగా లేదు, అయినా కూడా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసినా కూడా తిరస్కరించారట.